మకర రాశి వారి ఫలితాలను గనుక మే 17 నుంచి మే 23 వరకు గనుక పరిశీలించుకుంటే సర్వత్రా మీకు అర్ధాష్టమ కుజ ప్రభావం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే రవి చంద్రబుధులు పంచమ స్థానంలో మీకు మంచే జరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా, అలాగే కళాకారులకు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. షష్ఠ గురుడు షష్ఠ శుక్రుడి ప్రభావం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, అష్టమకేతు వలన కూడా కొంత తిప్పట, అనుకున్న పనులు టైంకి అవ్వకపోవడం, అలాగే వారితోటి వాదనలు, ఆ సమయానికి పనులు అవ్వని వారితోటి వాదనలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. కుటుంబ నేపథ్యంలో గనక చూస్తే ఇక్కడ రాహుకేతువుల మధ్య మొత్తం గ్రహాలన్నీ ఇమిడి ఉండడం 23వ తారీఖు వరకును, అష్టమ చంద్రుడు అష్టమకేతు ప్రభావం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా కుటుంబ స్థానంలో రాహు కాబట్టి కుటుంబం వారితోటి ఎటువంటి వాగ్వాదాలు వేయకుండా నిశ్శబ్దంగా ఉండండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని 2 పూటలా పారాయణ చెయ్యండి. ఒక్కసారి ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, శ్రీ రుద్రాభిషేకం కానీ నిర్వహించుకోవడం వల్ల సర్వత్రా విజయం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారందరూ కూడా మౌనంగా ఉండడం అనేది మంచిది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు విద్యార్థులకు కూడా సర్వత్రా విజయంలోనే, అటు ప్రతికూలత ఉండదు, అనుకూలత లేకుండా సమాంతరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చర్మ సంబంధిత ఇబ్బందులతోటి కొంత బాధపడే అవకాశం కూడా ఉంది. శ్రవణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శన చేసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా ప్రతినిత్యం సూర్యుడి ముందు నిలబడి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. అలాగే ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వలన ఈ వారమంతా మీకు సర్వత్రా అనుకూలతగా మీకు జరుగుతుంది.